అన్ని జడ్జి గారి పర్వ్యూలో ఉంటే ఆయన డిసైడ్ చేసేది, అది కూడా వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. ఓకే, అదే ట్రోల్స్ చేసేందుకు ఇలాంటి తీర్పులు మంచి అవకాశాలుగా మారుతున్నాయని కూడా కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చిందండి, ట్రోల్ చేసేందుకు ఈ తీర్పు మరో మంచి అవకాశం, ట్రోలర్లకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారి చొరకలు అని చెప్పేసి. అంటే ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారెండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమంలో రెచ్చిపోతున్నారు. అది మనం చూస్తూనే వచ్చినాం. దాన్ని ఈయన ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు, జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అది గమనించాం. ఇందాక ఆ ట్రోలింగ్స్ అన్నీ చూసాం. ఒకే కార్యకర్త నాయకుడు మరి తెలియదు, ఆయన చాలా మొహమాటం లేకుండా ఎటకారాలతో కూడిన ట్రోలింగ్స్ అందులో ఉన్నాయి. ఇప్పుడు ట్రోలింగ్ చేయడం ఒకటి, మనకు ఇప్పుడు కోర్టు తీర్పు పట్ల మనకు అభ్యంతరాలు ఉండొచ్చు, వీ మే ఎక్స్ప్రెస్, దానికే ఇబ్బంది లేదు. బట్ వాళ్ళకి ఆపాదించకూడదు, ఉద్దేశాలు ఆపాదించడానికి మాత్రం వీల్లేదు. తీర్పులు అందరికీ నచ్చాలని నేను లేదు కదండి, నచ్చకపోవచ్చు. నాకు తెలిసి మీరు అన్నట్టు డిఓపిటి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్తో పాటు గౌరవ సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అవుతుంది. అంటే జడ్జి గారిని ఈ విధంగా ఆపాదించి చేయడం